అద్దె ఇల్లు వెతికేటప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారా? పలానా వాళ్ళకి ఇస్తాం, పలానా వాళ్ళకి ఇవ్వమంటూ రూల్స్ పెడుతున్నారా? కులం, మతం పేరుతో డిస్క్రిమినేషన్ చేసి మిమ్మల్ని అవమానిస్తున్నారా? అయితే ఇలా నోటీస్ బోర్డులు పెట్టేవారిని జైల్లో పెట్టొచ్చనే విషయం మీకు తెలుసా? ఆర్టికల్ 15 అదే చెప్తుంది. ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వారికి ఆర్టికల్ 15 చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నోటీస్ బోర్డులు పెట్టేవారిని జైల్లో పెట్టొచ్చు. ఈ మధ్య సిటీలు, పట్టణాల్లో ఇలాంటి నోటీస్ బోర్డులు చాలా ఎక్కువైపోయాయి. చాలా మంది కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇదేంటని ప్రశ్నిస్తే మా ఇల్లు మా ఇష్టం అంటున్నారు. ఈ సమస్య ఇప్పుడు బాగా పెరిగిపోతుంది. చాలా మంది అద్దె ఇల్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదు. అలాంటి వారి కోసమే ఆర్టికల్ 59 చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి నోటీసులు పెట్టడం చట్ట విరుద్ధం. హిందువులకే ఇస్తాం, పలానా క్యాస్ట్ వాళ్ళకే ఇస్తాం, పలానా కమ్యూనిటీ వాళ్ళకే ఇస్తాం, ముస్లింలకి ఇవ్వం, క్రిస్టియన్స్ కి ఇవ్వం, ఇలా నోటీస్ బోర్డులు ఎవరైనా పెడితే ఆర్టికల్ 15 ప్రకారం జైల్లో పెట్టొచ్చు. లేదంటే టూలెట్ బోర్డులో ఎవరైతే అలాంటి నోటీసులు పెట్టారో ఆ ఫోటో తీసి నేరుగా పోలీస్ స్టేషన్ లో ఇచ్చి కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.